సరిపోతా ఉంది. ఏదైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ, ఎకానమీ కానీ, గిగ్ ఎకానమీ కానీ పెద్ద ఎత్తున ప్రాస్పర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఫ్యూచర్ ఎకానమీ కింద. అందులో కూడా మీరు చూస్తే ఈరోజు 24 గంటలు కూర్చొని పనిచేసే పరిస్థితులు లేరు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చేస్తున్నాం. నాకు మంగళతన బార్బర్ కావాలంటే నేను బుక్ చేసుకుంటే వస్తారు, చేసేసి వెళ్ళిపోతారు. అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈ క్రైసిస్ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనో ప్రొవైడ్ చేస్తూ ఎలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం. ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు, మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక 2-3 పెట్టి లేదంటే ఒక 5-6 మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. ఆన్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. నేను అందుకే దాన్ని ముందుగా ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను, డ్రోన్స్తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్ళగలిగింది. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతుందో జీపీఎస్ చూసుకొని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతనికి పంపించే అవకాశాలు వస్తాయి. ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక డ్రోనే కాదు, ఒక సీసీటీవీ కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ 3 ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం.